హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో నేను మీకు పానీ వర్క్ ఎలా చేసుకోవచ్చు, నార్మల్ నీడిల్తో పానీ వర్క్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా లైక్ చేయకపోతే ముందుగా ఫటాఫట్గా లైక్ అయితే చేసేయండి. ఒక సిస్టర్ అడిగారనమాట, పానీ వర్క్ నార్మల్ నీడిల్తో ఎలా చేసుకోవచ్చో చూపించండి సిస్టర్ అని. ఇప్పుడు మనము థ్రెడ్ వచ్చి కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. మిషన్ దారమైన పర్వాలేదు, లేదా కుచ్చు దారమైన పర్వాలేదు. నేను కుచ్చు దారం తీసుకున్నాను. 2 పేటలు ఎక్కించుకుంటే 4 పేటలు వస్తుంది. నార్మల్ నీడిల్ తీసుకోండి. క్లాత్ వచ్చి వైట్ పాప్లైన్ క్లాత్. మీరు నార్మల్ నీడిల్తో వర్క్ చేసుకున్న, మగ్గం వర్క్తో వర్క్ నేర్చుకున్న క్లాత్ వచ్చి వైట్ పాప్లైన్ క్లాత్ తీసుకోండి. ఓకేనా. ఫస్ట్ వచ్చి సింపుల్గా ఇలా డిజైన్ అయితే డ్రా చేసుకొని ఫస్ట్ బేసిక్గా మనం నేర్చుకోవాలి. ఓకేనా. తర్వాత మనం ఏదైనా డిజైన్ చేసినప్పుడు తర్వాత ఫస్ట్ మాత్రం బేసిక్గా ఎలా వర్క్ అయితే నేర్చుకోవాలో ఇలా సింపుల్గా ఒక డిజైన్ అయితే డ్రా చేసుకొని ఆ లైన్ మీద మనం గొలుసు కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను గొలుసు కుట్టు ఎలా వేసుకోవాలనేది. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు సింపుల్గా ఈజీగా ఉంటుంది ఈ వర్క్ చేయడానికి. మనం ముందుగా వేసుకున్న చైన్ మధ్యలో నుంచి మళ్ళీ మనం నీడిల్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఆ నీడిల్ మధ్య పైనుంచి ఇలా థ్రెడ్ అయితే వేసుకోవాలన్నమాట. మనం ముందు వేసే గొలుసును చూసారా, ఆ గొలుసు మధ్యలో నుంచి మనం నీడిల్ తీసుకుంటే మనకి గొలుసు కుట్టు అనేది వస్తుందన్నమాట. నీడిల్ పైన మనం థ్రెడ్ అనేది వేసుకొని నీడిల్ అనేది పైకి లాగాలి. ఓకే. ఇలా గొలుసు కుట్టు అనేది చాలా సింపుల్, మీ అందరికీ బాగా వచ్చేసి ఉంటుంది. ఈ వర్క్ అయితే చాలా సింపుల్ అనమాట. ఓకేనా. ఇలా థ్రెడ్ మధ్యలో నుంచి కూడా మనం నీడిల్ తీసుకోవచ్చు, లేదంటే నీడిల్ పైన మనం ఇలా థ్రెడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. థ్రెడ్ ఇలా పెట్టి మధ్య నుంచి నీడిల్ తీసినా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే. ఇలా నీడిల్ పైకి తీసుకొని ఆ థ్రెడ్ మధ్యలో నుంచి మనం నీడిల్ అయితే పైకి తీసుకోవచ్చు, లేదంటే ఇలా థ్రెడ్ని ఇలా నీడిల్ పైకి కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ లైన్ మీద మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. లైన్ గీసుకొని ఆ లైన్ మీద ఇలా వంకీలు కింద గీసుకొని చిన్న చిన్న గొలుసులు వేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ముందు వేసుకున్న గొలుసు మధ్యలో నుంచి మన నీడిల్ తీసుకొని ఆ నీడిల్ పైన మనం థ్రెడ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఆ గొలుసు మధ్యలో నుంచి తీసుకొని నీడిల్ పైన దారం వేసుకొని నీడిల్ అనేది పైకి లాగాలి. ఓకే. ఇలా చిన్న చిన్న గొలుసులు వేసుకోండి. ఒకవేళ చిన్న రాకపోతే కొంచెం పెద్దది వేసుకోండి. మరి కొంచెం లాంగ్ చైన్ వేసేస్తే ఏమవుతుందంటే కాడకుట్టులా వచ్చేస్తుంది, మీకు ఆ వంకి షేప్ అనేది మాత్రం నీట్గా రాదనమాట. అందుకే చిన్న చిన్న గొలుసులు వేసుకోవాలి. ఓకేనా. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద మీరు ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా. అలాగే ఈ వర్క్ వచ్చి చాలా సింపుల్, గొలుసు కుట్టుతోనే మనం వేస్తాము. అలాగే నేను కాడకుట్టుతో కూడా వేసి చూపిస్తాను. ఓకేనా. మనం గొలుసు కుట్టుతోనే కాకుండా కాడకుట్టుతో కూడా, నార్మల్ నీడిల్తో కాడకుట్టుతో కూడా మనం వేసుకోవచ్చు. ఓకే. ఇలా గొలుసు కుట్టు వచ్చి చిన్న చిన్న గొలుసులు వేసుకుంటాము. ఇలా చిన్న చిన్న గొలుసులు వేసుకుంటూ రావాలి. కాకపోతే స్ట్రైట్గా కాకుండా ఇలా వంకీలు తిప్పుతూ మీరు వేసుకురండి. ఓకే. నార్మల్ నీడిల్తో ఏమవుతుందంటే కొంచెం లేట్ అవుతుంది, మగ్గం సూత్తో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనం నీడిల్ పైంచి కిందకి తీసుకొని చేయటం వల్ల కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే నార్మల్ నీడిల్తో కూడా వర్క్ చాలా బాగుంటుంది. మగ్గం వర్క్తో ఏమంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట. మీకు ఏది నచ్చితే ఆ వర్క్ అయితే అదైతే ప్రాక్టీస్ చేయండి. ఓకే. రెండు నేర్చుకోండి, నార్మల్ నీడిల్తోనూ నేర్చుకోండి, మగ్గం వర్క్తో కూడా నేర్చుకోండి. ఇలా ముందు వేసుకున్న చైన్ లోపల నుంచి మనం నీడిల్ తీసుకొని దానిపైకి థ్రెడ్ వేసుకోవాలి. నీడిల్ వచ్చి పైకి లాగాలి. ఇంత చైన్స్ వేస్తే సరిపోతుందన్నమాట. థ్రెడ్ వచ్చి సిల్క్ థ్రెడ్తో కూడా ప్రాక్టీస్ చేస్తారంటే చేయండి. కాకపోతే ఏమవుతుందంటే దారం వచ్చి కొంచెం పోగులు వస్తుంది. మీరు టైట్గా లాగితే ఏమవుతుందంటే థ్రెడ్ అనేది తెగిపోతుంది అనమాట. అదే మీకు కాటన్ దారం అయితే తెగ్గకుండా ఉంటుంది. అందుకే నేను కాటన్ దారంతో ప్రాక్టీస్ చేయండి. వచ్చేసిన తర్వాత వర్క్ చేయటం వచ్చేసిన తర్వాత అప్పుడు మనము సిల్క్ దారంతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా లైన్స్ గీసుకొని మాత్రం ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు వచ్చేసింది, మనకి వంకీలు తిప్పడం వచ్చేసింది అన్నప్పుడు మీరు అలా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాడకుట్టుతో చూపిస్తున్నాను. మనం ఇందాక గొలుసు కుట్టుతో కుట్టాం కదా, ఇప్పుడు నేను కాడకుట్టుతో చూపిస్తున్నాను.
ఇలా డిజైన్ అయితే ఇలా గీసుకొని క్లాత్కి మనము నీడిల్ వచ్చి కొంచెమే తీసుకోవాలి, మరి లాంగ్గా వేసినా బాగోదన్నమాట. థ్రెడ్ వచ్చి నేను 4 పేటలు ఎక్కించుకున్నాను, 8 పేటలు వస్తుంది మనకి. అప్పుడు గొలుసు అనేది కాడకుట్టు అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అందుకే నేను థ్రెడ్ అనేది 8 పేటలు తీసుకున్నాను. కాడకుట్టుతో కూడా చాలా బాగుంటుంది, ప్రాక్టీస్ చేయండి. గొలుసు కుట్టుతోనూ కుట్టండి, కాడకుట్టుతోనూ కుట్టండి. ఇలా డిజైన్ అయితే డ్రా చేసుకొని ఇలా నీడిలు ఇలా పైకి తీసుకొని మరి టైట్గా లాగొద్దు, థ్రెడ్ వచ్చి కొంచెం లూజ్ ఉంచండి, మరి ఎక్కువ లూజ్ కాకుండా కొంచెం లూజ్ ఉంచండి. అలాగే చిన్న చిన్నగా క్లాత్కి నీడిల్ వచ్చి ఎక్కువ కాకుండా కొంచెం ఎక్కించి వేసుకోండి అనమాట. కాడకుట్టు అనేది లాంగ్ వేయకుండా చిన్న చిన్నగా వేసుకుంటే మనకి ఆ డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఇంకా చిన్నగా వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ అయితే ఇలా ప్రాక్టీస్ చేయండి. కాడకుట్టుతో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, గొలుసు కుట్టు కన్నా కాడకుట్టుతో చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. మనం గొలుసు వేసి గొలుసు లోపల నుంచి మనం ఏమీ తీసుకుంటలేదు, ఇలా తీసుకుంటాం కాబట్టి కాడకుట్టు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాగా ప్రాక్టీస్ చేయండి, గొలుసు కుట్టుతో కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ డిజైన్ ఎలా ఉంది, కాడకుట్టుతో బాగా వచ్చిందా లేకపోతే గొలుసు కుట్టుతో బాగా వచ్చిందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. డిజైన్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ సింపుల్గా నేను గీసినట్టుగా ఇలా డిజైన్ డ్రా చేసుకొని దాని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు హ్యాండ్ అనేది బాగా ఫ్రీగా తిరుగుతుందన్నమాట, ప్రాక్టీస్ అవుతుంది బాగా. థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి కాడకుట్టుకి, మీకు వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. నేను కుచ్చుదారం తీసుకున్నాను, 4 పేటలు తీసుకుంటే మీకు 8 పేటలు వస్తుంది. మనకి కుట్టినా గొలుసు కుట్టు కుట్టినా చూడండి సేమ్ ఒకలాగే ఉన్నాయి కదా. కాడకుట్టుతో కుట్టినా గొలుసు కుట్టుతో కుట్టినా మనకి ఆ వర్క్ అనేది మనకి బాగా కనిపించాలి. చిన్న చిన్నగా వేసుకుంటే మనకి డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. టైట్గా లాక్కుండా కొంచెం లూజ్ ఉంచి తీసుకోండి. ఇలా క్లాత్కి కొంచెం కొంచెం తీసుకుంటే మనకి ఆ షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి. మీకు వైట్ కలర్ అయితే మనం ఏ థ్రెడ్ వేసినా బాగా కనిపిస్తుంది కదా, అందుకే వైట్ కలర్ తీసుకోమంటున్నాను. అలాగే జాకెట్ పీస్ అవి అయితే ఏమవుతుందంటే హోల్స్ ఎక్కువ పడిపోతాయి, అందుకే వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి. ఇలా ఆ లైన్స్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ బేసిక్గా ఇలా ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు మనం ఏదైనా బ్లౌజ్ మీద వర్క్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. గొలుసు కుట్టు కాడకుట్టే కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఈ వర్క్ అయితే చాలా సింపుల్, అందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. 2 వర్క్స్ కాడకుట్టుతోనూ గొలుసు కుట్టుతో కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, చిన్న చిన్న గొలుసులు వేసుకుంటే మీకు బాగా వస్తుందన్నమాట. పెద్ద చైన్స్ వేయకుండా చిన్న చిన్న గొలుసులు వేసుకోండి. కాడకుట్టు కూడాను ఎక్కువ లాంగ్ వేసేయకుండా చిన్నగా వేసుకుంటే మనకి ఆ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరూ ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.